సార్ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను సార్, నేను మనసులో ఉన్న మాటలు మాట్లాడదా, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తాను ఇలాగే చిన్న సినిమాలు నిర్మాతల తరపు నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినా చిన్న సినిమా పెద్ద సినిమా అని, చిన్న హీరో పెద్ద సినిమా అని ఇలా తేడా చూపినా ప్రతిసారి నట్టికుమార్ వస్తారు, నట్టికుమార్ మాట్లాడతారు. కానీ జరగాల్సింది చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీని ఏముంటారు సార్ దీని గురించి? ఇప్పుడు బలవంతుడు పేదవాడు మీరే చెప్పారు, ఎప్పుడు మీరు మాట్లాడుతుంటారని. అవును, మాట్లాడుతుంటే ఆ గొంతుకు మీకు మాట్లాడుతుంటే ఎక్కడో కాడ ఎప్పుడో ఒకప్పుడు కొంతలో కొంత న్యాయం జరుగుతుంది, కొంతలో కొంత. నేను అంతా న్యాయం జరుగుతుందని నేను చెప్పను, అందరికీ న్యాయం జరుగుతుందని నేను చెప్పను, లేకపోతే నేను నా వాయిస్ వచ్చేస్తే అవతల కాసి భయపడిపోయి ఇచ్చేస్తానని నేను చెప్పను. ఎందుకంటే బలి తెగించిన వాళ్ళకి మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళకి సిగ్గు ఉండదంట. అంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, బలి తెగించిన వాళ్ళకి ఎన్ని మాట్లాడినా సిగ్గు ఎందుకు ఉండదని అన్నామంటే, ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పద్ధతి. సినిమా అనేది ఆ పద్ధతి ప్రకారం నడాలి. ఆ పద్ధతి నడలేనప్పుడు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మీరే చెప్పారు, నా మాటల్లో తప్పు ఉందనుకోండి మీరు నా దగ్గరికి మళ్ళా రారు. నా మాటల్లో న్యాయం లేదనుకోండి ఏ ఛానల్లో నా కోసం డిస్కస్ చేయరు. నా మాటలో న్యాయం లేదనుకోండి నిన్న మొత్తం ప్రెస్ మీట్ పెడితే అంతమంది రారు, అంత లైవ్ లేరు, చేయరు. ఎందుకంటే అక్కడ నట్టుకుమార్ వాయిస్ కాదు, ఒక నిర్మాతకి అన్యాయం జరుగుతుంది, ఒక నిర్మాతకి లాభం జరుగుతుంది. ఒక పెద్ద సినిమాకి లాభం జరిగి ఒక చిన్న సినిమా నిర్మాతకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మన మాటలతో కొంతలో కొంతైనా కవర్ చేయగలమేమో, పూర్తిగా కవర్ చేయలేకపోవచ్చు. ఓకే, అంటే నా వాయిస్ కూడా ఆగిపోయింది అనుకోండి, ఇంకెవరు ఉంటారు వాయిస్? అంటే అధికార పక్షం ప్రతిపక్షం అంటారే, ప్రతిపక్షం వాయిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ప్రతిపక్ష వాల్యూ వెరీ వాల్యుబుల్. అంటే అక్కడ దిల్ రాజు గారు కావాలనో లేకపోతే సునీల్ గారు కావాలనో ఎవరు కావాలని చేస్తుంటారు. అక్కడ కొన్ని సందర్భాల్లో జరుగుతున్న సమయంలో మనం గుర్తు చేస్తూ ఉండాలి, మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పు జరుగుతుంది అనేది మనం గుర్తు చెయ్యాలి. ఆ గుర్తు చేసే పరిస్థితుల్లో క్రమంలో కొన్ని తప్పని పరిస్థితులు ఓకే నేను అడుగుతూనే ఉంటాను, నేను ఉన్నంత వరకు లేవనెత్తుతూనే ఉంటాను. ఎందుకంటే మీ దగ్గరే కాదు, నేను ఛాంబర్లో లేవనెత్తాను, కౌన్సిల్లో లేవనెత్తాను, జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్లో ఉన్నా, ఛాంబర్లో ఉన్నా, నా వాయిస్ నేను వినిపిస్తూనే ఉంటా. చిన్న సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి. నేను పెద్ద సినిమాకు వ్యతిరేకం కాను, చిన్న సినిమాకి నేనేమి సపోర్టర్ని. అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా, మిడిల్ సినిమా ముగ్గురు ఉంటేనే సినిమా ఫీల్డ్. కార్మికుడు చిన్న సినిమా బతికిస్తుంది. పెద్ద సినిమా అనేది మొత్తం టోటల్గా వస్తే జనాలకు ఆకర్షణ అంతే. ఇప్పుడు పెద్ద హీరో వస్తే జనాలు ఆకర్షణ అంటారు కదా, చిన్న సినిమాలు హిట్ అవుతుంది. ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్ నడిపిస్తూ చిన్న సినిమాలు ఈరోజు హిట్ అవుతుంది. రేపు పండగ సినిమా ఉంది, ఏ సినిమా హిట్ అవుతుంది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏది చిన్నది ఏది పెద్దది? ఆఫ్టర్ 14th పెద్ద సినిమా ఏదని చెప్పగలం. ఓకే, సంక్రాంతి అనగానే సార్ సినిమాల పండగ, పెద్ద పండగ, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ సినిమాలని చిన్న సినిమా పెద్ద సినిమా అని డిఫరెన్షియేట్ చేయటం మీరు ఎలా చూస్తారండి? ఒకటండి, పెద్ద హీరో చిన్న హీరో అంతే తప్ప చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు కారం పెద్ద హీరో సినిమా, హనుమాను చిన్న హీరో సినిమా, అవును, నా సామురంగా పెద్ద హీరో అంటే అవడానికి అవదు, చిన్న హీరో కింద లెక్క. మీకు సైంధవ చిన్న హీరో కింద లెక్క. ఎందుకు చిన్న హీరో అని అంటే ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరోస్, ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోలో మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వాళ్ళు ఉన్నారు టాప్ లో. తర్వాత అంటే ఇప్పుడు తర్వాత కిందకి వచ్చేసారు, దాంట్లో ఒప్పుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళది 35 కోట్లు బడ్జెట్ అవ్వచ్చు, సైంధవ 30 కోట్లు బడ్జెట్ అవ్వచ్చు, 35 కోట్లు హనుమాన్ బడ్జెట్ అవ్వచ్చు. ఇది ఈక్వల్ టు 3 మూవీస్. ఓకే, టాప్ మూవీ అంటే గుంటూరు కారం. అయితే నేనేమంటున్నానంటే సినిమాలు పండక్కి అన్ని సినిమాలు రావాలని కోరుకుంటారు. పండగకి అందరికీ ఆశ కలెక్షన్స్ వస్తాయండి, పండగకి ఒక సందడిలో రావాలని కోరుకుంటారు. ఓకే, దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కరికి ఉండొచ్చు. ఇప్పుడు ఈగలు రవితేజ గారు వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే థియేటర్లు ఇబ్బంది ఉన్నాయని వెనక్కి వెళ్ళారు. అయితే వీళ్ళ దాంట్లో నేనేమంటున్నానంటే మీరు గుంటూరు కారంకి 100% 12th రిలీజ్. ఆ 12th రిలీజ్లో మీరు 80% 70% మీ థియేటర్ గుంటూరు కారంకి వేసి తెలంగాణలో మీ 30% అయినా మీ థియేటర్లు ఇవ్వాలా వద్దా? అంటే 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఓకే, ఈ 2 సినిమాలు
మొత్తం ఏం చేస్తారంటే 400 థియేటర్లు ఉన్నాయనుకోండి ఉదాహరణకి. ఉమ్, ఈ 400 థియేటర్లు మీరు గుంటూరు కారం వేసేస్తే తగ్గిమాలు ఏమవ్వాలి? 4 థియేటర్లు సిటీలో వచ్చాయి. 4 థియేటర్లో ఏంటో తెలుసా? విమల్ థియేటర్ అనేది హిందీ డిస్ట్రిబ్యూషన్, హిందీ సినిమాలు వేస్తారు. ఉమ్. హనుమాన్ సినిమాకి. కుమార్ థియేటర్ హిందీ సినిమాలు వేస్తారు. ఉమ్, సప్తగిరి అనేది ఎప్పుడు రిలీజ్ సినిమాలు వేయరు వాళ్ళు. అదొక థియేటర్ ఇచ్చారు. ఉమ్, 3 థియేటర్స్. అంజలి అనే థియేటర్ లెక్కలో కూడా ఉండదు. ఓకే. 4 థియేటర్లు ఇచ్చారు. ఉమ్, అంటే ఎప్పుడు కూడా హిందీ సినిమా ప్రోడక్ట్ ఇది సప్తగిరి ఎవరు ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడు పిండం అనే సినిమా 4 వారాలు ఆడుతున్నారు వాళ్ళు. ఉమ్, అంజలి అనే సినిమా ఎప్పుడు వేస్తారు ఎప్పుడు లేదు. ఆల్రెడీ మనకి అక్కడ టాప్ థియేటర్స్ ఉన్నాయి వేరే. ఓకే. టోవలి అని తక్కువ థియేటర్స్ అంటే చెప్తున్నాను. ఉమ్, అంటే సిటీలో 1 థియేటర్ కూడా అనుమానికి లేదు. అంటే 100 to 100% గుంటూరు కారం వేశారు. ఉమ్, కరెక్టా? కరెక్ట్ అంటే దాన్ని ఆన్సర్ అంటారు. అంటే ఎందుకు నేను అడిగానంటే ఉమ్, దిల్ రాజు గారు అక్కడ సీట్లో అధ్యక్షుడు, ఇక్కడ సీట్లో డిస్ట్రిబ్యూటరు, అక్కడ సీట్లో ప్రొడ్యూసరు, ఉమ్, అక్కడ సీట్లో ఎగ్జిబ్యూటర్. ఓకే. అంటే మీరు 4 చేస్తున్నారు. మీకు ఈ 3 మీ సొంతం, ఉమ్, కానీ ఆ సీట్ అందరిది కదా. అంతే. ఏసియన్ సునీల్ గారు ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్. కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆ సీటు. అంటే ఆ సీట్లో మీరు కూర్చునేటప్పుడు మీ ఇద్దరు తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ ఇద్దరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు వన్ సైడ్ చేస్తే ఆ పదవికి మీరు వెన్ను తెచ్చినట్టు ఎలాగవుతుంది? ఉమ్, నాకు మళ్ళా చెప్తున్నా, ఆ హనుమాన్ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలియదు, ఉమ్, ఆ హనుమాన్ ప్రొడ్యూసర్ తాలూకాలు ఎవరో నాకు తెలియదు. ఉమ్, కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే మామూలుగా చేస్తే మా జనాలు చూస్తున్న పద్ధతి ఇది కరెక్ట్ కాదు. హనుమాన్ అవ్వచ్చు, లేకపోతే నా సినిమా అవ్వచ్చు, రేపు మీ సినిమా ఇంకో సినిమా అవ్వచ్చు. అవును. ఇది కరెక్ట్ కాదు, వన్ సైడ్ వెళ్ళడం అనేది మనం చెప్తున్నాం. దాంట్లో 30% కంపల్సరీ సినిమా థియేటర్లు ఇవ్వాలి. ప్లస్ మళ్ళా సైంధవ్ వస్తుంది, సైంధవాకి మళ్ళీ కొన్ని థియేటర్లు ఇవ్వాలి. 20% ఎంతో మళ్ళీ మీరు నా సామరంగా 20% 30% అంటే ఈక్వాలిటీ ఇవ్వాలి. మీరు పెట్టుకోండి. ఈ 50%లో ముగ్గురికి పంచండి. 50% గుంటూరు కారం పెట్టుకోండి. ఫస్ట్ మీరు 70 పెట్టుకోండి, సెకండ్ డే మీరు 60 పెట్టుకోండి. ఉమ్, ఏంటంటే మీరు హనుమాన్ 20 పెట్టండి. థర్డ్ డే వచ్చి మీరు 50 పెట్టుకోండి. మీరు హనుమాన్ 15 పెట్టండి. ఓకే. అంటే ఈక్వల్ ఈక్వల్ చేసుకోండి. చేసుకోండి. అంతే తప్ప మీరు వచ్చి ఇప్పుడు 3 థియేటర్లు బియ్యం ఉన్నాయి కానీ 1 థియేటర్ ఇవ్వకుండా సినిమా వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అంటే కనబడుతుంది. కాబట్టి దానికి